త్రిషా కృష్ణన్ మరోసారి వార్తల్లో నిలిచారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సి జోసెఫ్ విజయ్ జాతీయ జెండాను ఆవిష్కరించిన ఈ కార్యక్రమంలో త్రిష ప్రత్యక్షమవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకలో త్రిష గోల్డెన్ కలర్ శారీ, తలలో మల్లెపూలతో ఎంతో సంప్రదాయమైన లుక్ తో కనిపించారు. విఐపీల మొదటి వరుసలో సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే త్రిష కూర్చోవడం విశేషం. అంతేకాదు, సీఎం హోదాలో పరేడ్ ని పర్యవేక్షిస్తూ జీప్ లో వెళ్తున్న విజయ్ కి త్రిష గౌరవంగా సెల్యూట్ చేయడం, అలాగే విజయ్ తల్లిదండ్రులను ఎంతో ఆప్యాయంగా పలకరించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విజయ్, త్రిష తమిళ చిత్రసీమలో మోస్ట్ లవ్డ్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. గిల్లీ, తిరుపాచి, కూరవిల్ల నుంచి లియో వరకు వీరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వీరిద్దరి వ్యక్తిగత సంబంధం పైన ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ తామిద్దరం మంచి స్నేహితులమేనని విజయ్, త్రిష స్పష్టం చేస్తూనే వచ్చారు. మే నెలలో జరిగిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరయ్యారు. ఇదిలా ఉంటే విజయ్ భార్య సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్ను ఇటీవలే చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో అధికారికంగా వెనక్కి తీసుకున్నారు. ఈ కేసును కోర్టు కొట్టివేసిన కొద్ది రోజుల వ్యవధిలోనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విజయ్ తల్లిదండ్రుల సరసన త్రిష వేదికపై కనిపించడం కోలీవుడ్ తో పాటు నెటిజన్లలో మళ్లీ హాట్ టాపిక్ గా మారింది.